హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జడ్డు బ్రహ్మాజీ గడికే బెంగళూరు నుంచి పార్సల్ వచ్చినాయి. పువ్వులు ఇంటికి వెళ్ళాక అయితే మనం ఓపెన్ చేద్దాం. అందులో ఏమేమి ఉన్నాయి ఏంటని చూపిద్దాం. అయితే మన జడ్డు బ్రహ్మాజీ కళ్యాణ మండపం, బైపాస్ రోడ్డు, వై జంక్షన్. ఇది రెండు వచ్చినాయి మన షేక్కర్ పార్సల్లో. పార్సల్ మట్టి ప్యాకింగ్ బాగా చేస్తున్నాడు. వర్షం వచ్చినా తడవకుండా పైన కవర్ ప్యాకింగ్ అన్నీ వేసి బాగా చేస్తున్నారు. ఇది ప్యాకింగ్ బెంగళూరు నుంచి వస్తుంది. ఇక్కడ మనకి బెంగళూరు నుంచి వచ్చింది కదా సరుకు. పువ్వులు అయితే నెంబర్ 1కి వచ్చినాయండి. సరుకు అయితే సూపర్ ఉంది. వైట్ డైజ్, లీవ్స్ కూడా చాలా బాగున్నాయి. బాగా వేసాడు. నేను ఇప్పుడే ఓపెన్ చేశాను, కరెక్ట్ నీటిలో పెట్టాను. ఇవన్నీ కూడా ఎలా వచ్చిందంటే మొత్తం మీకు ఫుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూశారు కదా. ఈరోజు మాకు బెంగళూరు నుంచి వచ్చిన సరుకు అయితే ఇలా ఉందండి. వైట్ సూపర్ వచ్చింది. వైట్ బ్లూ డైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సరుకు అంతా కూడా నెంబర్ 1 సరుకు వచ్చింది. ప్రశాంతం జిప్సీ కూడా సూపర్ ఉందండి. జిప్సీ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రెష్గా ఉంది. అన్నీ కూడా మంచి నెంబర్ 1 సరుకు, ఫస్ట్ క్వాలిటీ హెడ్ సరుకు అంతా. లీడ్స్ చాలా బాగుంది. సరుకు అంతా కూడా సరుకు ఎలా ఉందో, కొట్లో ఉన్న సరుకు నెంబర్ 1 సరుకు వచ్చింది. ఫ్రెండ్స్, రేపు మా వర్క్ ఎలా అనిపించింది ఏంటంటే మీకు కామెంట్స్లో పెడతాను ఫ్రెండ్స్. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఆనంద మినీ ఫంక్షన్లో అయితే డెకరేషన్ చేస్తున్నాం. ఇప్పుడైతే సామాన్లు జారేస్తున్నాం. తెల్లారికి అట్లా 3:30 అయింది టైం. ఇప్పుడు వచ్చాం, అన్లోడ్ చేస్తున్నాం సామాను. ఇవి వర్క్ అంతా అయిన తర్వాత ఎలా వచ్చింది నేను చూపిస్తాను. చూడండి.
తమ్ముడు రెండు ఇప్పి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అఖిల్ గారి డెకరేషన్ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. అది ఇచ్చాం ఫ్రెండ్స్, ఒకరు ఇచ్చామా అప్పుడు ఇచ్చామా బాగుంది. రెస్టారెంట్ లోపల ఉంటారు మరి. నువ్వు ఎక్కడికి కిందకి వెళ్ళావా? నేను ఏం చెప్పానా కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోరానా? సెకండ్ ఫ్లోర్ లో ఉంటారంటారు. ఉంటారా వెళ్ళిపో, కింద ఉంటారని చెప్పాను కదా. సంపడమ్మా తమిళ కొడుకు రా, ఓకేనా? తమిళ కొట్టు. ఓకే ఇదిగో కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మేము చేసిన వర్క్ ఎలా ఉంది ఏంటో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి అనేది. పొద్దున 3ంటికి వచ్చేసాం. వర్క్ డెకరేషన్ వర్క్ కొంచెం gypsy, wonderful gypsy. Wow.